బేగం బజార్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కొంత మంటలు అదుపులోకి వచ్చినప్పుడు కూడా ఇంకా పొగ అనేది మాత్రం ఇంకా వస్తూనే ఉంది. ప్రస్తుతం దీని విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ డిఎఫ్ఓ వెంకన్న గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం. సార్, మంటలు ఎప్పుడు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? పూర్తిగా అదుపులోకి వచ్చాయి? ఇంకా ఎంత టైం పడుతుంది? మంటలు అదుపులోకి వచ్చినాయి. లోపల కొంచెం అంత స్మోక్ రిలేటెడ్ సంబంధించిన మెటీరియల్ కాలుతున్నట్టుంది. దానివల్ల స్మోక్ ఎక్కువ వస్తుంది. మా టీము లోపల నుంచి బయట నుంచి రెండు వైపులా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తా ఉందండి. ఎన్ని గంటలకు జరిగింది? మీకు ఎప్పుడు సమాచారం అందించారు? 8:30 అట్లా మాకు కాల్ వచ్చింది. 8-8:30 మధ్యన సుమారు జరిగి ఉంటుంది ప్రమాదం. సో బండ్లు రీచ్ అయ్యేసరికి లోపల కొంతమంది చిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరినీ మా ల్యాడర్ వేసుకొని ఒక 3-4 తర్వాత పైన టాప్ మీదకి కొంతమంది ఒక 5-6 చంటి పిల్లతో సహా 1 month కిడ్తో కూడా వాళ్ళు ఫ్యామిలీ ఉండుండే. వాళ్ళని మా బ్రాంటో స్కై లిఫ్ట్ మీరు చూస్తూనే ఉన్నారు. ఆ కేజీ ద్వారా వాళ్ళందరినీ కూడా సేఫ్. అందరు క్షేమంగా ఉన్నారా? ఎంతమంది తీసుకొచ్చారు సార్ బయటికి? మొత్తం 8 మంది అండి. 8 మంది కూడా క్షేమంగా ఉన్నారు. ఎవరు లేరు. మా టీము బిఎస్ సెట్లు వేసుకొని కూడా మొత్తం చెక్ చేసి వచ్చింది. స్మోక్ బాగుంది లోపల. ఇంకా వర్క్ సాగుతుంది. లోపల గోదాం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏ గోదాం ఉంది సార్? గోదాం సంగతి తెలియదు. ఇది బిల్డింగ్ అయితే రెసిడెన్షియల్ బిల్డింగ్. ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్. ఫ్యామిలీస్ ఉంటాయని మాత్రమే మాకు ఇంటిమేషన్ ఉంది. ఆఫ్టర్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ మేము ఓనర్ని తెలుసుకొని అప్డేట్ చేస్తాం. మీకు ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో. ఆ విషయం తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం స్మోక్ ఉంది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ సాగుతా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. మేము రోబోటిక్ మిషన్స్ ఇవన్నీ యూజ్ చేశారు కదా, దాని ఫలితం ఎలా ఉంది? అంటే ఎక్స్టెండ్ కాకుండా యూజ్ చేయగలిగినాం. మొత్తం ఒక పక్క బ్రాంటో యూజ్ చేస్తాను, ఒక పక్క రోబోట్ యూజ్ చేసినా, ఒక పక్క నార్మల్ బ్రాంచీలు యూజ్ చేసుకుంటా కూడా పక్క బిల్డింగ్ లకు ఎక్స్టెండ్ కాకుండా ఓనర్ ఎవరు సార్? ఓనర్ ఏం చెప్తున్నారు? ఓనర్ కొంచెం పానిక్ స్టేజ్ లో ఉండే. ఓనర్ కూడా బిల్డింగ్ ఓనర్ ను కూడా సేవ్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ని వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు ప్రెజెంట్ గా. అంటే పానిక్ స్టేజ్ లో ఉంటారు. వాళ్ళకి ఇంజురీడ్ ఏం కాలేదు, బట్ పానిక్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫుల్ డేటా ఇస్తాం మీకు. ఎలా జరిగిందంటే ఏం చెప్తున్నారు? అంటే బ్లాస్ట్ అయిందండి, ఏదో గ్యాస్ బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. ఏదో అవన్నీ తెలియదండి. ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్. వీ విల్ అప్డేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఫైర్. అది ఎంత టైం అంటే లోపల పరిస్థితిని బట్టి చెప్తాం. ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. మేబీ ఇట్ విల్ టేక్ 1 hour. ఇంకా ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే బేగం బజార్లో జరిగిన మహారాజ్ గంజ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై డిఎఫ్ఓ వెంకన్న గారు చెప్తున్నారు. 8:30 ప్రాంతంలో ఒక కాల్ వచ్చింది. ఒక్కసారిగా మంటలు దట్టంగా అలుముకోవడంతో లోపల చిక్కున్నటువంటి దాదాపు 8 మంది చిన్నపిల్లలతో పాటు వృద్ధులు, అదేవిధంగా మొత్తం 8 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు కూడా తెలుస్తుంది. మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ పొగ ఉండడం వల్ల, లోపల ప్లాస్టిక్ గోదాం ఉండడం వల్ల, ప్లాస్టిక్ మెటీరియల్ ఉండడం వల్ల దాదాపు 50 లక్షల మెటీరియల్ లోపల ఉండిపోవడం వల్లనే మంటలు అనేది ఇంకా అదుపులోకి రావడం లేదు. ఈ యొక్క మంటల మొత్తం కూడా పూర్తిగా అదుపులోకి రావడానికి ఖచ్చితంగా మరొక గంట సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద జనసంద్రంలో, అంటే నివాస సముదాయాల్లో ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయొద్దని గతంలో అధికారులు అనేక హెచ్చరికలు కూడా జారీ చేసినప్పుడు కూడా ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భారీ ఎత్తున అటు నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. రోబోటిక్ మిషన్స్ తో పాటు, మరోవైపు ల్యాడర్స్ తో పాటు, మరోవైపు స్కై లిఫ్ట్ తో పాటు వారందరూ కూడా సురక్షితంగా మంటల్ని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు, కానీ భారీగా ఆస్తినష్టం అయితే జరిగింది. మరోవైపు నివాస సముదాయాల్లో ఇలాంటి గోదామ్స్ ఏర్పాటు చేయకుండా ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఉండాలి. మరోవైపు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా బయటపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా డిఎఫ్ఓ వెంకన్న గారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చే పొగ కొంత గందరగోళం సృష్టిస్తుంది కాబట్టి మరొక గంట సమయం తర్వాత పూర్తిగా పరిస్థితి మాత్రం అదుపులోకి వస్తుందన్నమాట అధికారులు చెప్తున్నారు.